శ్రావణి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ ట్రస్ట్కి రావడం జరిగింది క్యాలెండర్ ద్వారా. అయితే ఈ క్యాలెండర్ చూసి నేను అనుకున్నాను, ఏంటి దీని మీద జ్ఞానదానం అన్నదానం అని ఉంది. మనం సాయి సచ్చరిత్రలో చూస్తాం కదా, అంటే ఆయన సేవలు కానీ లేదంటే జ్ఞానం గురించి చెప్పడం కానీ అదంతా నేను ప్రాక్టికల్గా చూడలేదు. అది నేను సినిమాల్లో చూశాను లేదంటే పుస్తకాల్లో చదివాను, కానీ ఇదేంటి ప్రాక్టికల్గా ఉంది, ఏంటి ఇది కరెక్టేనా లేదంటే ఫేకా, ఆ డౌట్తోనే వచ్చాను నేను ఫస్ట్ డే మాత్రం. కానీ ఫస్ట్ డే రావడం నాకు చాలా నచ్చింది, తర్వాత కంటిన్యూ అవ్వడం జరిగింది. కాకపోతే ఇంత జ్ఞానం కానీ లేదంటే ట్రస్ట్కి లేదంటే దీని మీద అట్రాక్ట్ అవ్వడము ఇదంతా ఎలా జరిగిందంటే, మా అమ్మ మా నాన్న వీళ్ళు కొంచెం బాగా స్పిరిచువల్గా ఉంటారు. వాళ్ళ వల్ల వాళ్ళ బుద్ధి వాళ్ళలాగా ప్రేరణ నేను పొందాను. కాబట్టి ఇలాంటి గొప్ప సాయి గారు లాంటి వారిని చూడడం, వారిని ఆలోచన, వారి చేసే సేవల ద్వారా నాకు చాలా అర్థమైంది, చాలా కనెక్ట్ అయ్యాను. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి చెప్పాను. అలాగే సుబ్బు సుబ్బు చంటి వీళ్ళు కూడా నేను చెప్తే నార్మల్గా క్యాజువల్గా వచ్చారు. వాళ్ళు అప్పుడు చాలా ఆక్తాయితనంగా ఉండేవాళ్ళు, పెద్దగా స్పిరిచువల్గా ఏమి ఉండేవాళ్ళు కాదు. తర్వాత ఇంకా ఇప్పుడైతే ప్రతి శుక్రవారం కనకదుర్గమ్మ గుడికి వెళ్ళకపోతే మనోడికి నిద్ర పట్టదనమాట, అంత బాగా భక్తుడు అయిపోయాడు. సండే ప్రతి ఫ్రైడే వెళ్తాడు, స్టేటస్ వస్తూనే ఉండిద్ది. జస్ట్ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, హనుమాన్ చాలీసా నేను చాలాసార్లు చదివానండి. ఫస్ట్ హనుమాన్ చాలీసా గురించి చెప్తాను. హనుమాన్ చాలీసా చాలాసార్లు చదివాను. చదివినసారి ప్రతిసారి ఒక స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ నా ఆలోచనలో చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే ఆకతాయితనంగా ఉండడం కానీ, తర్వాత ఇంకో కొంచెం నాలెడ్జ్ అంత చిన్న వయసులోనే రాదు. చాలామంది అంటారు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయంటే, ఎందుకు పెరుగుతున్నాయంటే ఇలాంటి బుక్స్ ఇలాంటివి బాగా రిఫర్ చేయడం, నాలెడ్జ్కి సంబంధించిన ఈ బాబా మెసేజెస్, ట్రస్ట్కి సంబంధించిన మెసేజ్లు చదవడం, ఇవంతా నేను చాలా బాగా ఫాలో అయ్యేదాన్ని. నేను అందరికీ చెప్పేదాన్ని, అందరూ కూడా యూజ్ చేసుకున్నారు. సో నేనేం చెప్తున్నానంటే, చాలీసా చదివి నేను హెల్త్ పరంగా కానీ, నా మానసిక ఒత్తిడి పోవడం కానీ, లేదంటే ఇంకా చాలా విషయాలు ఒకటని చెప్పలేను. ఫైనాన్స్ విషయాలు అవ్వచ్చు, భక్తి పరంగా అవ్వచ్చు, జ్ఞానం పరంగా అవ్వచ్చు, అసలు లైఫ్ అంటే ఏంటి, అసలు హనుమంతుడు అంటే ఏంటి, ఆయన శక్తి మనం తెలుసుకోవడానికా లేదంటే ఏంటి, హనుమంతుడు ఏంటి శక్తి గురించి మనకేదో దయ్యం కళ్ళు వచ్చాయి అని చెప్పి హనుమాన్ చాలీసా చదవడం అది కాదండి. అవి కూడా ఉన్నాయి, ఒక రీజనే. కానీ ఆయన రాముల వారికి ఆయనకి సంబంధమే లేదు. అయినా సరే అసలు ఆయన గురించి ఆయన ఎందుకు అంతగా ఉన్నారు, అసలు ధర్మం కోసం మనం ఎంతగా ఉండాలి, అది దాటేటప్పుడు ఆయనకి ఎంత శక్తి ఉన్నా సరే, సముద్రం దాటేటప్పుడు అంటే మన లైఫ్లో కూడా లైఫ్ని దాటినప్పుడు అన్ని కష్టాలు వస్తాయి. అన్ని కష్టాలని కూడా మనం అలా దాటినప్పుడు అన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసుకుంటూ రావాలి. అంత హనుమంతుడి శక్తే, అంత జ్ఞానం ఉన్న మూర్తే. ఆయనే ఒకనొక టైంలో కూర్చుంపోతారు అశోకవనంలో, సీతమ్మ దొరకక, తర్వాత దొరుకుతారు, అదంతా వేరే స్టోరీ. అసలు ఏంటి మనం మహాభారతం అవ్వచ్చు, సాయి సచ్చరిత్ర అవ్వచ్చు, ఇలా మనం సాయి హారతులు అవ్వచ్చు, మనం చాలా డీప్గా నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. ఎంత చిన్న వయసులో తెలుసుకుంటే, నేను ఇక్కడికి వచ్చిన చిన్న వాళ్ళని అందరికీ ఒకటే చెప్తాను, మీరు ఏం ముసలోళ్ళు అయిపోరు. గుళ్ళకి గోపురాలకి తిరిగినంత మాత్రం ఎవ్వరు ముసలోళ్ళు అయిపోరు. నేను బాగా చెప్తున్నాను, మీరు పేరెంట్స్ ఎప్పుడు వెనక ఇది చేయొద్దు, వెళ్ళనివ్వండి వాళ్ళని. మీరు ఏమీ కిటీ పార్టీస్కి లేదంటే వాటికి వెళ్ళినా వాళ్ళకి వచ్చేదేం లేదు, ఎంజాయ్మెంట్ ఎవరైనా వెళ్తారు. కానీ పుస్తకాలు నాలెడ్జ్ అది రాదు. అందులో నుంచి వచ్చే శక్తి నేను ఎంతో నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఎంతోమందికి చెప్పాను నేను కూడా. కానీ ఈరోజు మళ్ళీ నాకు మాట్లాడే అవకాశం వస్తుందని నాకు తెలియదు. బహుశా నాకు తెలిసింది కాబట్టి ఈరోజు మీకు చెప్పాలని, మా నా గురువు బాబా హనుమంతుడు నాకు ఇచ్చారని, మా ఇంకో గురువు సాయి గారు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కాబట్టి అదొకటి. తర్వాత జ్ఞానదర్శిని, నేను డిటిపి వర్క్స్ చేస్తానండి. సో జ్ఞానదర్శిని బుక్ అనేది నేను అంటే వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది ఆ కంటెంట్ అంటే ఏముంటుంది, అదంతా సర్ప్రైజ్, నేను చెప్పను. కానీ ఎంత డీప్ నాలెడ్జ్ ఉందంటే, మనం ఒక 5-6 పెద్ద లావు బండిల్ పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం ఉంటుంది. అసలు ఒక 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ రకంగా మనం సాల్వ్ చేసుకోవాలి, ఏది వినాలి, ఏ రకంగా ఉండాలి, ఎంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాదు ఏం చేయాలి అనేది. అలాంటిది ఏ సిచ్యువేషన్లో ఏ టైంలో ఏ రకంగా స్పందించాలి, ఇది కర్మ, భక్త, జ్ఞానమా, వైరాగ్యం,
ప్రతిదీ ఉంటుందండి. ముసలోళ్ళు చదువుకునేది కాదు జ్ఞానదర్శిని, ఆ, హనుమాన్ చాలీసా, ఈ రెండు కూడా ముఖ్యంగా యువతని ఉద్దేశించి మాత్రమే చేశాము. పెద్దవాళ్ళు ఎలాగో చదువుతారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దయచేసి మీ ఇంట్లో చిన్నపిల్లలందరికీ కూడా చెప్పండి. ఎందుకంటే మీ తర్వాత మీరు ప్రెజెన్స్ ఇప్పుడు ఉండొచ్చు, మీరు లేకపోయిన తర్వాత లేదంటే వాళ్ళ జాబ్లకి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీని ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్తోనే వాళ్ళు బతుకుతారు. మీరు 24 గంటలు పేరెంట్స్ మీరు ఉండలేరు కదా వాళ్ళ దగ్గర. నేను అదే చెప్తాను ఎవరికైనా సరే. సో మీకు ఎవరికైనా నా మాటలు నొప్పించుంటే నన్ను క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన తిరుసాయి గారికి ధన్యవాదాలు. ఉంటారు మీరేం ముసలోళ్ళు ఏం కారు, వెళ్ళండి, గుళ్ళకి వెళ్ళండి, టెంపుల్స్కి వెళ్ళండి, అలా పారాయణ చేయండి, జ్ఞానాన్ని చదవండి. ఎలా ఎంత చక్కగా ఎవరు చెప్తారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ వయసులో తనకు ఆ జ్ఞానం ఇందా చెప్పాను కదా, భక్తి ఆ జ్ఞానం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారి నుంచి పొందిందని చెప్పింది చూసారా, అది నిజంగా మనం అందరూ హర్షించదగ్గ విషయము. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఒక్క లైన్ చెప్తానండి. అంటే ఎక్కడో ఒక లైన్ నేను చదివాను. మనం చాలా పుస్తకాలు చదివి చాలా లైఫ్ అంతా చూస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఒక బాగా నాలెడ్జ్ తెలిసి చాలా మంచి హృదయంతో ఉన్న వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్గా అవ్వచ్చు, లేదంటే వాళ్ళతో కలిసి మన ట్రావెల్లో అవ్వచ్చు. నేను ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు, ఎన్నో ప్రవచనాలు ఇవన్నీ చాలా వింటూనే ఉంటాను. ఆ టైంలో నేను ఎంతైతే తెలుసుకున్నానో కేవలం సండే సేవతోనే నేను చాలా నాలెడ్జ్ తెలుసుకున్నానండి. అంటే అది ప్రాక్టికల్గా ఓకే ఇది ఇలా మంచి జరిగింది ఇది అనేది తెలిసింది, కానీ అది ప్రాక్టికల్గా అప్లై చేయడం అనేది నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. కానీ మీ అందరూ సపోర్ట్ చేసే విధానం కానీ, కొంతమంది ఫైనాన్షియల్ డబ్బులతో సహాయం చేస్తారు, కానీ మీరు మనీతో కాకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇస్తారు. అది చాలా మాకు హెల్ప్ఫుల్గా ఉండిద్ది. ఎందుకంటే మీరు ఎంత రియాక్ట్ అవుతున్నారా అనేది కూడా మేము చాలా సంతోషిస్తామండి. సో మీకు కూడా చాలా పాదాభివందనాలు. ఎందుకంటే మీరు కూడా తీసుకెళ్తున్నారు ఈ ట్రస్ట్ని. మనం ఇంకా మంచి చేద్దాం, ఇంకా పెద్ద చేద్దాము, మన ఫ్యామిలీని ఇంకా పెంచుకుందాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.